కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు ఏమైనా ఉంటే ఎలా మార్చుకోవాలి? అసలు అందులో మన వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవాలో, మన స్మార్ట్ రేషన్ కార్డు వల్ల అసలు ఉపయోగాలేంటో ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం. అయితే ప్రభుత్వం నుండి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పొందిన వారు ఏవైనా వివరాలు తప్పుగా ఉన్నట్లయితే ఇప్పుడు ఏం చేయాలనేది, అప్డేట్ అనేది ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మన వివరాలు అనేవి సరిగ్గా ఉన్నాయా లేదా ఏమైనా తప్పులు ఉన్నాయా అనేది పూర్తిగా తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే భవిష్యత్తులో అనేక పథకాలు అనేవి ఈ రేషన్ కార్డు పైనే ఆధారపడడం అనేది తప్పనిసరి. సో రేషన్ కార్డుల వివరాలు అనేది తప్పనిసరిగా కరెక్ట్గా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత. అయితే ఆన్లైన్ రేషన్ కార్డు ఎలా ఉంటుందంటే, రేషన్ కార్డు టైప్ అనమాట. రేషన్ కార్డు టైప్ అది అంత్యోదయ అన్న యోజనలో ఉందా, నార్మల్ రేషన్ కార్డులో ఉందా, అలాగే రేషన్ కార్డు నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా, అలాగే హెడ్ ఆఫ్ ఫ్యామిలీ నేమ్ అంటే మెయిన్ కుటుంబ పెద్దగా ఆయన పేరు కరెక్ట్గా ఉందా, వయసు లింగం కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకుంటారు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్, ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పేర్లు, అలాగే వాళ్ళ లింగం ఫిమేలా మేలా అనేది కరెక్ట్గా ఉందా లేదా, కుటుంబ సంబంధ బాంధవ్యాలు కొడుకు కూతురు అని భార్య అని ఎవరితో వాళ్ళ దగ్గర కరెక్ట్గా ఉందా లేదనేది పూర్తిగా చూసుకోవాలి. అలాగే రేషన్ షాప్ ఐడి మరియు చిరునామా, మనం తీసుకున్న రేషన్ షాప్ యొక్క నెంబర్ లేదా ఐడి కూడా కరెక్ట్గా మనకు తీసుకున్న ప్లేస్లోనే ఉన్నాయా లేదా. అలా పర్మనెంట్ అడ్రస్ ఆఫ్ ఫ్యామిలీ, మన అడ్రస్ అనేది మన ఫ్యామిలీ యొక్క అడ్రస్ అనేది పర్మనెంట్ది కరెక్ట్గా సరిపోయిందా లేదా. అలాగే తహసీల్దార్ కార్యాలయం పేరు మరియు అడ్రస్సు, అలాగే క్యూఆర్ కోడ్, కుటుంబ పెద్ద ఫోటో, ఆధార్ నుండి ఎలా ఉందో అలా ఉన్నాయా లేదనేది మనం తప్పనిసరిగా అనేది సరి చేసుకొని చూసుకోవాల్సిందే. అయితే క్యూఆర్ కోడ్ డీటెయిల్స్ ఇన్ న్యూ రేషన్ కార్డు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఈ వివరాలు ఎలా తెలుస్తాయి అంటే, క్యూఆర్ కోడ్లో కుటుంబ సభ్యుల పేరు, లింగం, వయసు, అలాగే వాళ్ళ కుటుంబ సంబంధం, ప్రస్తుత ఈకేవైసీ పరిస్థితి అయ్యిందా లేదా అనేది మనకి పూర్తిగా తెలుస్తుంది. అలాగే మన జిల్లా, మండలం, గ్రామం, రేషన్ షాప్ నెంబర్, రేషన్ కార్డు ఏ టైప్లో ఉంది, దానివల్ల ఏ పథకాలు వస్తున్నాయి, అలాగే స్కీమ్ డీటెయిల్స్, రైస్ కార్డ్ నెంబర్ అనేది కరెక్ట్గా, తీసుకున్న రేషన్ సరుకుల వివరాలు కూడా, బయోమెట్రిక్ డేటా, తేదీ, ఏ స్థలంలో ఏ టైంలో తీసుకున్నాం అనేది కూడా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా అయితే మనకి పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. అలాగే అప్లికేషన్ సబ్మిషన్ ఎలా అనేది చేయాలో చూద్దాం. మీరు మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో అనేది మొదటిగా దరఖాస్తు అనేది చేసుకోవాలి. ఏవైనా తప్పులు రేషన్ కార్డులో, మన స్మార్ట్ రేషన్ కార్డులో ఏవైనా తప్పులు దొరికితే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. అయితే డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీని అధికారులు వరకు దరఖాస్తు అనేది సమర్పించాలి. వాళ్ళు ఆ దరఖాస్తుని అనేది పరిశీలిస్తారు. అయితే ప్రాసెస్ ఆఫ్టర్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, డిజిటల్ అధికారులు ఆన్లైన్లో దాన్ని ఎంట్రీ చేస్తారు, రిసిప్ట్ అనేది మనకిస్తారు. అయితే ఈకేవైసీ ప్రక్రియ ఓటీపీ లేదా బయోమెట్రిక్ లేదా ఫేస్ అనేది ద్వారా ఏదో ఒక ప్రాసెస్లో అనేది పూర్తి చేయడం అయితే జరుగుతుంది. అలాగే తహసీల్దార్ దీనికి ఆమోదం అయితే 21 రోజుల్లో మన ఏవైనా సెర్చ్ చేసి అనేది మనకి మళ్ళీ వస్తుందన్నమాట. అయితే రేషన్ కార్డ్ డీటెయిల్స్ చేంజ్ చేసుకున్న సర్వీస్ నేమ్ ఎలా ఉంటుందంటే, చేంజ్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ రైస్ కార్డు సర్వీస్ ద్వారా వయసు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, కుటుంబ సంబంధం ఇవన్నీ మనం దీని ద్వారా అయితే ఈ ఆప్షన్ ద్వారా మార్చుకోవచ్చు అంట. సో రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్ లేదా మైగ్రేషన్ ఆంధ్రప్రదేశ్లో చేయవచ్చు. రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం లేదా మైగ్రేషన్ ఏదైనా చేసుకోవడానికి అయితే ఈ అవకాశం ఉంటుంది ఇందులో. అలాగే ఆంధ్రప్రదేశ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మార్పు అయితే కరెక్ట్గా తప్పనిసరిగా అనేది ఉండాలి. అయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఈ అప్లికేషన్కి అనేది పూర్తిగా చూద్దాం. మొదటిగా అప్లికేషన్ ఫామ్, అలాగే కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్ జెరాక్స్, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ జెరాక్స్లు, ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఆధార్ జెరాక్స్లు, అలాగే పుట్టిన తేదీ సర్టిఫికెట్, 10th సర్టిఫికెట్ ఆధార్ వాళ్ళందరివి కూడా, అలాగే ఈ బంధుత్వం ఏంటి, లింగం నిర్ధారించే డాక్యుమెంట్లు. సో అలా అప్లికేషన్ ఫీజుకి 24 రూపీస్. ఈ విధంగా మనకి సరి చేసుకోవడానికి ఈ డాక్యుమెంట్స్ అనేది ఎవరికైనా తప్పనిసరి అనమాట. అయితే ఆన్లైన్ రేషన్ కార్డు ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. గ్రామ వార్డు సచివాలయంలో సమర్పణ అయితే చేయాలి. అలాగే డిజిటల్ అసిస్టెంట్ ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారు, రసీదు కూడా మనకి ఇస్తారు. అయితే కుటుంబ సభ్యులు ఈకేవైసీ సమర్పణ, ఓటీపీ, బయోమెట్రిక్, ఆ విధంగా సేమ్ టు సేమ్ ఆమోదం తర్వాత రేషన్ కార్డు వివరాలు అనేవి
మన తహసీల్దార్ ఆమోదం లేదా రిజెక్షన్ ఏం చేస్తారో చూసుకొని ఆ తర్వాత మన రేషన్ కార్డు వివరాలు అనేవి మనకు సరి చేయబడతాయి అన్నమాట. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్రంలో ఉన్న అందరికీ పాత డేటాతో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ అయితే చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇందులో కరెక్షన్ చేసుకున్న వారందరికీ కూడా ప్రభుత్వం మరలా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది. లేనిసో ప్రభుత్వం ఆన్లైన్లోనే లేదా గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో స్మార్ట్ రేషన్ కార్డు డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఇచ్చే అవకాశం కూడా ఉందంట. మొదట స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ సెప్టెంబర్ నెలకు పూర్తి అయితే అవ్వాలి. ఆ తర్వాత అప్డేట్ చేసుకున్న వారికి కొత్త కార్డులు వస్తాయా లేదా, నేరుగా గ్రామ లేదా వార్డు సచివాలయంలో డౌన్లోడ్ చేసుకోవచ్చా లేదా థర్డ్ పార్టీ అండర్ల ద్వారా ప్రభుత్వం కల్పిస్తుందా అనే వాటిపై అయితే ఒక క్లారిటీ అనేది మనకు వస్తుందన్నమాట. అప్పుడు మీకు దానిపై ఒక డెడికేటెడ్ పోస్ట్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అసలు ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయనే అంటున్నారు. అయితే డిజిటల్ రేషన్ కార్డు కలిగిన వారు ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. వన్ నేషన్ వన్ రేషన్ అని కేంద్ర ప్రభుత్వం పెట్టిన ప్రాతిపదికన అయితే ఈ రేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందంట. డిజిటల్ రేషన్ కార్డు అనేది చాలా పనులకు కూడా ఉపయోగపడుతుందని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది డిజిటల్ రేషన్ కార్డు గురించే. అయితే డిజిటల్ రేషన్ కార్డు కలిగిన వారు ఎక్కడి నుంచైనా రేషన్ అనేది తీసుకోవచ్చు అనే అవకాశం ఉందని చెప్పడం అయితే జరుగుతుంది. ఇది పేద ప్రజలకు నిత్యావసర సరుకులు తీసుకున్న వారికి చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు కూలీ పనులకు వెళ్ళి ఎక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అయితే ఈ రేషన్ అనేది సరసమైన ధరలో పొందడానికి మాత్రమే రేషన్ కార్డు అనేది ఉపయోగపడుతుందని చాలామంది కార్డు హోల్డర్ అయితే అనుకుంటారు. డిజిటల్ రేషన్ కార్డు అనేది చాలా పనులకు ఉపయోగపడుతుంది. అయితే అందుకే ఈరోజు డిజిటల్ రేషన్ కార్డు ఉపయోగాలు, దాని కార్డుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది పూర్తిగా చూద్దాం. అయితే డిజిటల్ రేషన్ కార్డు గురించి సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం మీకు అందించిన రేషన్ కార్డు యొక్క డిజిటల్ వెర్షన్ అని సింపుల్గా చెప్పుకోవచ్చు. డిజిటల్ రేషన్ కార్డు అనేది మీ ఆధార్ కార్డుతో ఖచ్చితంగా అనేది లింక్ చేయబడి అయితే ఉండాలి. అలాగే అప్పుడే డిజిటల్ రేషన్ కార్డుగా చెల్లుబాటు అయితే అవుతుందంట. ఈ డిజిటల్ రేషన్ కార్డుని మీరు ఆన్లైన్ నుండి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలియకుంటే మీ దగ్గరలోని సచివాలయం లేదా సంబంధిత గవర్నమెంట్ ఆఫీస్ నుంచి కూడా మీరు ఆ డిజిటల్ రేషన్ కార్డుని అయితే పొందవచ్చు. అయితే ఇక ఈ డిజిటల్ రేషన్ కార్డు ముఖ్యమైన ఉపయోగాల విషయానికి వస్తే అన్నింటికన్నా ముందుగా చెప్పేది నిత్యావసర సరుకులు సరసమైన ధరలు పొందడానికి ఇది ప్రధాన మార్గంగా అయితే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వన్ నేషన్ వన్ రేషన్ కారణంగా ఎక్కడి నుంచైనా రేషన్ అనేది తీసుకునే అవకాశం అయితే మనకు లభిస్తుంది. వలస కూలీల కోసం ఈ ప్రత్యేక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది. కేవలం ఇది మాత్రమే కాదు, ఇది సాధారణ రేషన్ కార్డు యొక్క డిజిటల్ వెర్షన్ కాబట్టి సాధారణ రేషన్ కార్డు యొక్క అన్ని లాభాలను కూడా ఇది అందిస్తుంది. అలాగే డిజిటల్ రేషన్ కార్డు కలిగి ఉండటం వల్ల ప్రభుత్వం అందించిన సరుకులు, కార్డు ఆర్డర్ యొక్క హక్కులు మరియు ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా మొత్తం దీని ద్వారా మనమైతే చెక్ చేసుకోవచ్చు అంట. అలాగే పైన తెలిపిన విధంగా వన్ నేషన్ వన్ రేషన్ ద్వారా మీరు ఏ రాష్ట్రం నుంచైనా ఏ రేషన్ షాప్ నుంచైనా సరుకులు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు రేషన్ లేదు అని అనడానికి అయితే లేదు. ఇది ఐడెంటిటీ ప్రూఫ్ మరియు మన అడ్రస్ ప్రూఫ్గా కూడా ఈ రేషన్ కార్డు అనేది ఉపయోగపడుతుంది. అయితే ముఖ్యంగా డిజిటల్ రేషన్ కార్డు ఆధార్ కార్డుతో అయితే లింక్ చేయబడి అనేది తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి నకిలీ రేషన్ కార్డు మరియు నకిలీ లబ్ధిదారుల బెదర్ నుంచి అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఉపయోగపడుతుందంట. ఇది కాకుండా విద్య, వైద్య మరియు అన్ని ఎల్పిజి వంటి ప్రభుత్వ సబ్సిడీ పథకాల కోసం ఇది అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఉపయోగపడుతుంది. డిజిటల్ రేషన్ కార్డు కలిగి ఉండటం ద్వారా చిరునామా వివరాలు ఆన్లైన్లో సులభంగా అప్డేట్ అయితే చేసుకోవడం వీలవుతుందని అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైస్ కార్డు పేరుతో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. ఇవన్నీ కూడా ఆధార్ కార్డుతో లింక్ చేయబడి ఉంటాయి. ఈ రేషన్ కార్డు యొక్క వివరాలు చెక్ చేసుకోవడానికి స్పందన పోర్టల్ లేదా ఈపీడీఎస్ ఆంధ్ర వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చంట. ఆ తర్వాత ఇవి ఆన్లైన్లో అప్డేట్ చేయబడతాయని మరియు డౌన్లోడ్ కోసం అందుబాటులో కూడా వస్తాయని అయితే చెప్తున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా పూర్తి క్లారిటీ అయితే ఇవ్వలేదు. అలాగే ఇక తెలంగాణ రాష్ట్ర డిజిటల్ రేషన్ కార్డు విషయానికి వస్తే తెలంగాణలో ఈపీడీఎస్ తెలంగాణ పోర్టల్ ద్వారా అయితే డిజిటల్ రేషన్ కార్డు వివరాలు అయితే పొందవచ్చంట. అయితే దీనికోసం ఆధార్ మరియు మొబైల్ నెంబర్ లింక్ అనేది తప్పనిసరిగా చేసి ఉండాలి. ఒకవేళ ప్రాసెస్ మీకు అర్థం కాకుంటే మీ సేవా సెంటర్ ద్వారా కూడా డిజిటల్ రేషన్ కార్డుని అయితే డౌన్లోడ్ చేసుకుని తెలుసుకోవచ్చు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వన్ రేషన్ వన్ నేషన్ అనే పథకం ద్వారా అమలు అవుతుంది కాబట్టి ఇక్కడ డిజిటల్ రేషన్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. సో
అలాగే ఈ వచ్చే నెల నుంచి రేషన్ షాప్లో కందిపప్పు, నూనె, రాగులు, గోధుమ పిండి కూడా త్వరలోనే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. దీంతో పేద కుటుంబాలకు కొంత వరకు ఖర్చు తగ్గే అవకాశం అయితే ఉంటుందని అంటున్నారు. పేదలకు ఇంకా సంతోషకరమైన వార్త ఏంటంటే గతం నెల మొదటి పక్షంలో మాత్రమే రేషన్ తీసుకునే అవకాశం అయితే ఉండేది. ఇప్పుడు అలా కాకుండా పూర్తి నెలలో ఎప్పుడైనా సరుకులు పొందే అవకాశం అయితే కలిగిస్తామని అయితే ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందించడం జరుగుతుంది. అలాగే వృద్ధులు, దివ్యాంగుల కోసం అయితే కొన్ని ఏరియాలో డోర్ డెలివరీ అయితే సాగుతుందని అంటున్నారు. సో ప్రస్తుత కూటమి పేదల కోసం అయితే కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్నా అవైతే పక్కన పెట్టి సూపర్ 6 హామీలు అయితే నెరవేరుస్తున్నామని నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ వీడియోపై మీకేమైనా ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.